ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయినా మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన వాక్యం మనం ఏం మాట్లాడుకున్నాం మీ అందరికీ తెలుసు. మరలా అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుందాం. యేసుప్రభు వారు అక్కడ కూర్చున్న ప్లేస్ కోసం మొత్తం క్లారిటీ అయితే వచ్చింది. అక్కడ ఎందుకు కూర్చున్నారో, ఆయన కూర్చున్నది ఎక్కడ, ఆ ప్లేస్ ఎక్కడ అనేది తెలిసింది. ఎక్కడ? కట్టిన మెట్టెల దగ్గర కూర్చున్నారని చెప్పాను. ఆ కట్టిన మెట్టెలు ఆయన కూర్చున్నప్పుడు లేవని కూడా చెప్పాను. అది అడవి ప్రాంతం అని చెప్పాను. ఒక్కసారి నేను మీకు ఫస్ట్ కాడ నుంచి ఈ బోధించుకొస్తున్న ఈ మెసేజ్ అంతా, అంటే చెప్తున్న మెసేజ్ అంతా మీరు వింటున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి అన్నీ వింటున్నారు. చాలా మటుకు వాక్యాలు కూడా నేను చూపించడం జరిగింది. కొంచెం పండగల బట్టి కానీ, లేకపోతే నా నుంచి లేట్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం లేట్ అయ్యింది కాబట్టి మర్చిపోయేంత విషయాలు ఏది కాదు కాబట్టి మర్చిపోకూడదు. సాధ్యమైనంత వరకు కూడా మర్చిపోకుండా మనం కంటిన్యూగా గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఈరోజు వినేసి ఈరోజు మనం దొలపరించుకొని వెళ్ళిపోవడం కాదు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారని అంటే, బహుశా అందులో నేను కూడా ఉండొచ్చు. చెప్పువారు కరెక్ట్గా ఉన్నారని, వినివారు కరెక్ట్గా లేరని మనం ఎవరి యొక్క ఆలోచనని మనం తప్పుగా ఊహించుకోకూడదు కదా. ఎవరిని ప్రతి ఒక్కరిని కూడా తప్పుగా ఊహించుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక సామెత దీనికి చెప్పాలని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారంటే, నేను ఉంటాను అందులో, నేను కూడా ఉండొచ్చు ఏంటి, ఉంటాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయానికి వచ్చేటప్పటికి మనం ఎండాకాలం చూడండి, చాలాసార్లు నేను చెప్తున్నాను, ఆ విషయాన్ని కూడా చెప్తున్నాను. ఒక్కసారి నాకు అది మనకి కనెక్ట్ అయ్యేదైతే కనుక నేను ఆ సామెతలు 1కి 10 సార్లు చెప్తానని కూడా చెప్పాను. మర్చిపోయే మైండ్ సెట్ కాబట్టి మంది, మర్చిపోతాం కాబట్టి. అంటే మర్చిపోకూడదని కాదు, మనకుండే బిజీ షెడ్యూల్లో, మన ఫ్యామిలీ బట్టి, మనకు ఉండే ఇది బట్టి మర్చిపోతుంటాం. అద్భుతకరమైన విషయం ఏంటంటే, రోజుకి ఒక 100 వేసుకోండి, పోనీ ఒక 50 వేసుకోండి, తక్కువలో తక్కువ, పోనీ ఒక 20 వేసుకోండి. ఏం వేసుకోవడం అండి బాబు అని అనుకుంటున్నారా? మనం ఒక 20 నెంబర్ వేసుకొని 1కి 20 సార్లు ఉదయకాలం లేచింది మొదలుకొని మరలా మనం సాయంకాలం పడుకొని మంచం ఎక్కి పడుకొని దాకా, మన బెడ్ మీదకి మనం వెళ్ళేదాకా మన యొక్క మొహాన్ని, మన ప్రతిబింబాన్ని మన అద్దంలో రోజుకొక 20 సార్లన్నా చూస్తామా, చూడమా? చూస్తాం. అది అక్కడే ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఉండం. ఇటు వెళ్ళొచ్చి చూస్తాం, అటు వెళ్ళొచ్చి చూస్తాం. అంటే పర్టిక్యులర్గా చూడాలని కాదు, దాని దగ్గరికి మనం ఎలాగన్నా వెళ్తాం. అది బెడ్రూమ్లో ఉన్నా మనకు కనపడుతుంది, హాల్లో ఉన్నా మనకు కనపడుతుంది. మనం ఎలాగున్నాం అనేది ఒకసారి మనం చూసుకుంటాం. ఇలా చూసుకొని ఇలా పక్కకు రాగానే వితిన్ సెకండ్స్, అసలు చెప్పాలంటే ఆ సెకండ్ కూడా పట్టదేమో టైము, వెంటనే మన ముఖాన్ని మనమే మర్చిపోతాం. కానీ ఎవరైనా ఇతరులను మన ముఖం చూశారంటే వాళ్ళు కొంతకాలం దాకా గుర్తుపెట్టుకుంటారు. అది బాగా చూసినా, పిచ్చిగా చూసినా, ఎలా చూసినా మన మొహం ఎదటి వాళ్ళకి గుర్తున్నంతగా మనకు గుర్తుండదు. ఏమో మీ విషయం నాకు తెలీదు, నాకైతే గుర్తుండదు. మరి ఎలా చూసి అలాగా, అలా చూసి ఇలాగా మర్చిపోతుంటాను. ఏదో ముక్కు వంకర మూతి వంకర అన్నట్టుగా 100 సార్లు చూసుకొని 100 సార్లు మర్చిపోయే రకాన్ని నేను. అందులో నాకు ముందే మందమరపు ఎక్కువ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే మనం ఒక్క ముఖాన్ని మనం మర్చిపోతాం. అలాంటిది ఇక వారం నుంచి వారానికి వచ్చి మీ దైవజనులు చెప్పిన వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటారా? ఇలాగ ఛానల్స్లో ఎంతమంది పెద్ద పెద్ద దైవజనుల మెసేజ్లు మీరు వింటున్నారో, ఎంతమంది అనుభవం కలిగిన వాళ్ళు బోధిస్తున్నారు. ప్రతి ఒక్కరి సేవకుడు కూడా ఈ ఛానల్స్ ద్వారా బోధిస్తున్నారు. వినండి, తప్పు లేదు, వినాలి. వాక్యం కదా, వాక్యం అంటే దేవుడే కదా. వాళ్ళ దయ్యం కోసం చెప్పట్లేదు, దేవుడి కోసమే చెప్తున్నారు. కాబట్టి ఏ దైవజనుడు చెప్పినా మీకు సమయం ఉన్నప్పుడల్లా వినండి, అది మీకు దీవెనాకరం. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది దేవుడు, వేరే దేవుడి కోసం మనం వినం, మన దేవుడి కోసం వాళ్ళు వినరు, ఎవరి ఛానల్లోకి వాళ్ళు వెళ్ళరు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటోళ్ళ దానికి ఎప్పుడు కూడా మనం ఎంటర్ అవ్వం కదా, అలానే వాళ్ళు కూడా రారు. అలాంటిది ఇప్పుడు చెప్పిన వాక్యాలు నేను మీతో పెట్టిన వాక్యాలు, మీకు చూపించిన వాక్యాలు, విన్న మెసేజ్‌లు అన్నీ కూడా మర్చిపోయి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇంతసేపు నేను మీకు చెప్పాల్సి వస్తుంది. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండాకాలం కోడి ఒక గుంట తీసుకొని, ఆ గుంటలో ఉన్న మట్టంతా గుంటలో అది పడుకొని, ఆ యొక్క గోతిలో అది పడుకొని, చల్లగున్న చోట గొయ్యి తవ్వి అందులో అది పడుకొని, ఆ తీసిన మట్టి, ఆ ధూళంతా కూడా తన రెక్కరెక్కకి 2 రెక్కలకి కూడా మొత్తం కప్పుకుంటది. ఎందుకంటే, ఆ ఇసుకలో ఉన్న మట్టిలో ఉన్న ఇసుకలో చల్లదనం ఉండదు. ఉంటది. ఇసుకలో చల్లదనం ఉంటది. ఆ మట్టిలో ఉన్న చల్లదనం, ఇసుకలో ఉన్న చల్లదనం దాని బాడీకి తగలాలని, కోడి అంటే హీట్ అంటారు కదా, తగలాలని అది ఉంటది. చాలాసేపు అందులో ఉంటది. ఎవరన్నా వచ్చి దాన్ని తవరగానే వెంటనే వెళ్ళిపోద్ది. తర్వాత వెంటనే దాని మీద ఎంత ధూళి, ఎంత దుమ్ము, ఎంత ఇసుక అయితే ఏసుకుందో, ఒక్క నిమిషం టప్ 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 అని కొట్టుకుంటది అంతే రెక్కలు. కొట్టుకోగానే మొత్తం ఎంతేసిందో అంతకన్నా ఆ వారం పట్టున్న దుమ్ము కూడా వచ్చేది. అప్పుడేసుకున్న దుమ్ము కాదు, వారానికి పట్టున్న దుమ్ము, ధూళి, ఇసుక అంతా కూడా వచ్చేస్తది. అలాగే క్రైస్తవులమైన మనము కూడా మీ దైవజనులు మీ మందిరంలో ఏ వాక్యం చెప్తున్నారో గుర్తుండదు. ఛానల్స్‌లో వింటున్న వాళ్ళయి కూడా గుర్తుండవు. అంటే మీరు గుర్తుపెట్టుకోకూడదని కాదు సుమా. గుర్తుపెట్టుకుంటే మంచిదే కదా! దేవుని యొక్క వాక్యం ఎంత వింటే అంత మంచిది. ఎందుకంటే ఆయన మాటలు జీవపు ఊటలు. అలాగా మర్చిపోయి ఉంటే గనక మళ్ళీ వినండి అని నేను చెప్తున్నాను. అందుకని ఈ సామెతని నేను గుర్తు చేశాను తప్ప, నా యొక్క మాటలు మిమ్మల్ని ఎవరిని, నా యొక్క మెసేజ్‌లు వింటున్న మీ అందరిని కూడా కించపరచాలని కాదు. నా మాటలో భావం మీరు అలా తీసుకోవద్దు. అంటే ఒకవేళ మర్చిపోతే ఈ విషయం గుర్తురాడానికి కొంచెం ఆ విషయాలు వింటే గనక అప్పుడు ఈ విషయానికి ఆ విషయాలు పూర్తిగా క్లారిటీ అనేది మనకు దొరుకుతుంది, మీకు దొరుకుతుందని నేను చెప్పాను. ఎందుకంటే పండగ హడావిడిలో ఆ హడావిడి, ఈ హడావిడి, గ్యాప్ ఇవన్నీ రావడం బట్టి మర్చిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను. అందుకే ఒక్క నిమిషంలో మనం చూసుకున్న మొక్కని ఒక్క నిమిషంలో మనమే మర్చిపోతాం కదా. ఇప్పటిదాకా గుర్తుంచుకున్నారా అని నాకు ఒక చిన్న డౌట్ మీద అడిగాను తప్ప, ఏ ఒక్కరి యొక్క మనోభావాలు దెబ్బతీయాలని నేను కాదు కానీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడి నుంచి మొన్న ఏం చెప్పానంటే, ఇక్కడి నుంచి ఇంకొంచెం లోతుగా మనం వెళదాం, ఇంకొంచెం డీప్గా దేవుని యొక్క విషయం తెలుసుకుందామని అన్నాను. అంటే మీరు చదవబట్టి, దైవజనులు చెప్పబట్టి ఇవన్నీ కూడా గుర్తుంటాయి. ఇంకొకసారి మనం మెమరీ చేసుకున్నాం అనుకోండి, కొన్ని జంతువులు త్వరగా గడ్డి తినేసి, వాటి యొక్క భోజనం తినేసి, తర్వాత నిదానంగా కూర్చొని అవి మళ్ళీ వాటి యొక్క గొంతుకులు తెచ్చుకొని, పళ్ళల్లోకి తెచ్చుకొని, చక్కగా నవిలి 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 మెత్త పేస్ట్ లాగా సువర్ణంలాగా చేసుకొని, ఆ తర్వాత అవి మింగుతాయి. అంటే ముందేం చేస్తుంది, అవి తీసేసుకుంటాయి, ఎంత ఆహారం కావాలో అవి తీసుకొని తిత్తిలో పెట్టుకుంటాయి, గొంతు దగ్గర ఉన్న తిత్తిలో పెట్టుకుంటాయి. కొన్ని జంతువులు కానీ, కొన్ని పిట్టలు కానీ, కొన్ని పక్షులు కానీ ఇలాగా చేస్తూ ఉంటాయి. మనము కూడా క్రైస్తవులైన మనము కూడా అలాంటి బుద్ధి కలిగి ఉండాలి. అందుకే మనకి కూడా నెమరు వేయి దానినే తినుడని కూడా బైబిల్లో ఉంది మనకి. నేను తినను చాలా మటుకు, కొంతమంది కొన్ని తినరు. మనం ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి తాగాలి, ఏమి తాగకూడదు అన్నీ బైబిల్లో ఉన్నాయని చెప్తున్నాను. బైబిల్లో లేనిదంటూ లేదు. కాకపోతే దేవుడే చెప్పాడు తినకూడదని, మళ్ళీ దేవుడు చెప్పాడా తినకూడదని అని మళ్ళీ మనం ఆయనకి వ్యతిరేక ప్రశ్న వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక విషయం కూడా చెప్పాలనుకున్నాను. కొంతమంది స్త్రీల కోసం, అందరూ కాదు, కొంతమంది కొన్ని సమయాల్లో మందిరానికి వెళ్తూ ఉంటారు. కొన్ని తెలిసి ఎవరైనా అడిగారు అనుకోండి, దేవుడు సృష్టికర్త అన్నాడు కదా, దేవుడు చేసిన సృష్టే కదా స్త్రీని, ఆయనకి తెలీదా అని అంటూ ఉంటారు. నేను ఈ మాట చాలామంది దగ్గర విన్నాను. ఆ మాట వింటే నాకు నిజంగా ఎంత కోపం వచ్చేస్తుందంటే అసలు. మరి అలాంటి చరిత్ర చెప్తే బైబిల్ ఆదికాండం నుంచి చివరి ప్రకటన దాకా భయంకరమైన మెసేజ్లు ఉన్నాయి అందులో. దేవుడే చెప్పారని మీరు అంటారు, నిజంగా దేవుడు అలా చెప్పలేదు. దేవుడు చెప్పింది మనం చెయ్యం. దేవుడు చెప్పినవన్నీ చేస్తే మనం చెప్పాను కదా భగవంతులు అయిపోవాలి, మనం భక్తులు అయిపోవాలి. అలాగా ఈ యేసు ప్రభు వారు కూర్చున్న ఆ ప్లేస్ని గుర్తు చేసుకోవాలంటే ఇంకోసారి మీరు వెనక్కి వెళ్ళే మెసేజ్లు వింటే మంచిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్తున్నాను వినండి.
ఇప్పుడు ఇంక అంతా మొత్తం గుర్తొచ్చేస్తుంది. నేను ఎవరి కోసం చెప్పానో, ఎందుకోసం చెప్పానో, ఏ వాక్యాలు ఎక్కడ పెట్టానో, ఇప్పుడు నా నోట్లోంచి వచ్చిన ఆ బిట్టు మీరు వినగానే మొత్తం స్టోరీ అంతా మీకు అర్థమైపోద్ది. నిజమే కదా! అక్కడ ఆ కార్యం జరిగింది కదా! నిజమే కదా! అక్కడ ఆ కార్యం జరిగింది కదా! నిజమే కదా! అక్కడ ఆ కార్యం జరిగింది కదా! నేను వాక్యాలు రేపటి నుంచి మీకు పెట్టకుండానే మొత్తం వచ్చేస్తది. ముందు స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత లాస్ట్‌లో మీకు నేను వాక్యాలు పెడతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య రిఫరెన్స్‌లు అవన్నీ ఇచ్చి మరి ఇవన్నీ చెప్తే గాలి మాటలు, ఒట్టి మాటలు అయిపోతాయి. దానికి తగ్గ నిర్ధారణ కావాలి కదా! మీరు ఇంకోళ్ళు చెప్పాలంటే మీకు బలం ఉండాలి కదా! మీరు దెబ్బగా దన్నుగా వాదించాలంటే మీ గుండెల్లో మీ దగ్గర ఒక పట్టు ఉండాలి. గుండెలో ఒక ధైర్యం ఉండాలి. దేవుని యందు పట్టు కలిగి ఉండాలి. అన్నట్లికి ఉండాల్సింది ఏంటంటే ధైర్యం. కాబట్టి ప్రియమైన ఆ ధైర్యం దేవుడినైతే కలిగి ఉంటాం తప్ప ఇంకే విషయాల్లోని కలిగి ఉండలేం. దేవుడు ఇవ్వాలి ఏ ధైర్యం అన్నా. యేసుప్రభువారు కూర్చున్న ప్లేసు జాగ్రత్తగా వినండి. నీళ్ళ దగ్గర కూర్చున్నారు ఆయన. ఎక్కడ? నీళ్ళు దగ్గర. నీళ్ళు అంటే అక్కడ మెట్ల దగ్గర ఏమున్నాయని చెప్పాను? నీళ్ళు అని చెప్పాను. నీళ్ళు అంటే చిన్న గుంట అన్నానా? చిన్న చెరువు అన్నానా? చెరువు అనేది కూడా చెప్పాను. ఒక సరిహద్దులాగా 4 పలకలుగా ఉంటుంది. అందులో వాళ్ళు ఏమైనా చేపలు అవి కూడా పండించుకుంటూ ఉంటారు. ఆయన కూర్చున్నది నది. నది దగ్గర కూర్చుంటున్నాడు ఆయన. ఆ నది అడవిలో ఉందని చెప్పాను. ఆ నదికి దూరాన ఊరుందని చెప్పాను. రాత్రులెళ్ళి కూర్చున్నాడని వాక్యం కూడా పెట్టేశాను. ఆ వాక్యం భయం ఇప్పటికీ నాకు పోలేదు. రాత్రులెళ్ళి ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అని పర్టిక్యులర్గా కూడా వాక్యం పెట్టి మరి నేను మీకు చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మెసేజ్ అనుకుంటే మెసేజ్ లాగా ఉంటుంది. లేదా మనందరూ ఒక కుటుంబ సభ్యులాగా కూర్చొని మన దేవుని విషయాలు కుటుంబంతో మాట్లాడుకుంటున్నాం. మీరు నాకు, నేను మీకు ఒక సహోదర బంధం కలిగి ఉన్నాం. అందులో స్త్రీ విన్నా, పురుషుడు విన్నా, ఎవరు ఉన్నా ఎవరు విన్నా మనమంతా ఒక కుటుంబ సభ్యులాగా మాట్లాడుకుంటున్నామని ఈ నా మెసేజ్ మీరు అనుకుంటే కనుక పరిశీలన చేస్తారు. అంతే తప్ప విమర్శన చెయ్యరు. మీరెంత మంచివారో తెలుసా నిజంగా. నా మెసేజ్లు వింటున్న మీరు ఏ రోజు నేను ఒక్కోసారి ప్రేయర్ చేసుకున్నప్పుడు ఏడుస్తూ కూడా ఉంటాను. ఒక్కోసారి కాదు, నా ప్రేయర్లో ఎప్పుడూ నాకు కన్నీరు ఉంటుంది. ఎందుకంటే నా జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలు బట్టి, నా యొక్క జీవిత బాధలు బట్టి ఏ ప్రేయర్లో అలా వస్తూ ఉంటాయి. మందిరం బట్టి వాటిని బట్టి వస్తుంటాయి. కానీ ఎక్కువగా నేను ఆనందపడేది ఏంటంటే నా కోసం ఎప్పుడు ఎవరు కూడా ఈ వాక్య విషయాలు ఒకవేళ దైవజనులు ఉంటే దైవజనులు వినవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా వాక్యం తెలుసు కాబట్టి, వాళ్ళు కూడా వాక్యంలో అనుభవం కలిగిన దైవజనులు ఉంటారు కాబట్టి వాళ్ళు నా యొక్క వాక్యం వినవలసినంత అవసరం అయితే లేదు. ఒకవేళ వింటే నేను చాలా ధన్యురాలిని. దైవజనులు వింటే కనుక నేను చాలా ధన్యురాలిని. ఏ రోజు కూడా మాకింత వాక్యం తెలుసు కదా, ఇది తప్పు అని కానీ ఇది ఒప్పు అని కానీ ఒక్క బ్యాడ్ కామెంట్ ఇన్ని నా సంవత్సరాల్లో ఎప్పుడు మీరు పెట్టలేదు. ఎప్పుడూ నా మనసు బాధ పెట్టలేదు. ఎప్పుడూ నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఎప్పుడూ నన్ను కృంగదీయలేదు. కొన్ని మెసేజ్లు మనిషిని చాలా బాధ పెట్టి ఉంటాయి. ఇంకెందుకులే ఆపేద్దాం, ఇలా అన్న బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు కదా, ఇలా విమర్శిస్తున్నారు కదా, ఇలా చేస్తున్నారు కదా అనుకోవచ్చు. అనుకోవడం కదా, అది వాళ్ళకి బాధ అయితే, కొంచెం బాగా సున్నితమైన మనసు అయితే నన్ను అందరూ అదే అంటారు, చాలా సెన్సిటివ్ మైండ్ అని. చాలా సున్నితమైన మనసు, ఏదైనా గమ్ముని ఆవిడ కన్నీళ్ళు వచ్చేస్తాయని. అంటే నన్ను చూసిన వ్యక్తులు, నాతో ఉన్న వ్యక్తులు, అనుభవం కలిగిన వ్యక్తులు, నేను సేవా పరిచర్యకి వెళ్ళిన వ్యక్తులు ఏ రోజు కూడా మంచి చెప్పాను చెడు చెప్పానని కూడా నన్ను అనలేదు. మంచి చెప్పానంటే పొంగిపోదునేమో, చెడు చెప్పానంటే కృంగిపోదునేమో. మంచి చెప్పినప్పుడు పొంగుదల కన్నా నేను ఇలా చెప్పానని ఒక మాట వ్యతిరేకం చేసి పడితే దాని పట్ల చాలా కృంగుదల వచ్చేస్తుంది. రేపు మనం చెప్పాలనుకున్న ఆ మెసేజ్ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చేయాలి, నిన్ను ఎలా అన్నారు, వాళ్ళు ఎలా అన్నారని
మనం చెప్పాలనుకున్న సబ్జెక్ట్ కన్నా ఈ విషయంలో కలిగిన భయం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. కంటే కృంగుబాటు, కృంగదీసాడు. ఆ మాటలు బట్టి కృంగదీసాడు. అంటే నా మాటలు వింటున్న మీరు వాక్యం తెలీదా? వాక్యంలో మీరు చాలా అనుభవస్తులు. దెబ్బగా నుంచుంటే నేను మీ ఎదురు పడితే నన్ను జాడించి ఉతికి ఆరేసేస్తారు. అలాంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా వింటున్నారు. అందుకని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేను చాలా ధన్యురాలిని. ఎందుకంటే ఫస్ట్ దేవుని కృప బట్టి, తర్వాత మీరు నాకు ఇచ్చే ఈ ప్రోత్సాహం బట్టి, మీరు వినే స్థితి బట్టి. కాబట్టి ఈరోజు కూడా నన్ను కృంగదీయకుండా ఏం చెప్తాదో విందాము అని. సర్లే ఈరోజు ఏదో చెప్పేసింది, బాగాలేదు కదా అలాగా అసలు ఏది కూడా మంచిగా చెడుగా కూడా పెట్టకుండా, నన్ను కృంగదీయకుండా నా మెసేజ్లు వెంటనే మీకు నేనైతే చాలా రుణపడి ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, దేవుడి దీవెన మీ మీద చాలా అధికంగా ఉన్నాయి. ఎందుకు అని అంటే అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఇంకా ఎవరి మాటల వల్ల ధన్యత కలగదా మీరే అని మీరు అనొచ్చు. నేను ఏ ఒక్కరిని పోల్చి అనట్లేదు. నా ఇంట్లో బిడ్డలు సరిలేనప్పుడు మనమే సరి చేసుకోవాలి. పక్కింట్లో బిడ్డలు అంటూ ఊరుకుంటారా? ఒకవేళ నాకు బిడ్డలు ఉన్నప్పటికీ నేను అలా ఇంకొకరి మీదకి యుద్ధానికి పంపించను. ఏ తల్లిదండ్రులైనా అలా అనుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలని ఇంటి యజమానిగా తల్లిదండ్రులు ఆలోచించుకుంటూ ఉంటారు. అలానే ఎవరి మెసేజ్లు వాళ్ళే, ఎవరి బోధలు వాళ్ళే, ఎవరి వాక్యజ్ఞానం వాళ్ళది. అందుకని నేను ఎవరిని విమర్శించట్లేదు. నా మటుకు నేనే చెప్తున్నాను. ఏ ఇంటి కుటుంబపు బిడ్డలు వాళ్ళగా నా మెసేజ్ వింటున్న మీరు, నేను ఒక కుటుంబం అనుకుంటున్నాను కాబట్టి ఇంత ఓపెన్గా నేను మీతో ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి నా మెసేజ్లు వింటున్న మీరు ధన్యులని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మీరు నా మెసేజ్లో చాలా 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 డిఫరెన్స్ గమనించారని నేను అనుకుంటున్నాను. విని ఉంటారని అనుకుంటున్నాను. వినడం అంటే నా నుంచి కాదు. మీరు ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర వినినా తర్వాత ఇక్కడ నా నుంచి వింటున్న మీ మెసేజ్లు చాలా తేడా చూసుంటారని నేను అనుకుంటున్నాను. తేడా వినుంటారని అనుకుంటున్నాను. ఆ తేడా ఎవరిది, నాదా ఇదా అన్నది మీకు మీకే తెలియాలి. నేనైతే చెప్పను. కాబట్టి ఆ తేడా మీకు చాలా తెలుసు కాబట్టి మీరు ధన్యులు అని నేను చెప్తున్నాను. కట్టి ప్రియమైన మీ యొక్క ఇలాంటి ఉన్నతమైన ప్రోత్సాహాన్ని నాకు అందిస్తూ ఉంటే నేను ఇంకా దేవుని యొక్క మెసేజ్లు, అద్భుతకరమైన మెసేజ్లు తీసి పెడతాను. చివరికి ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ మాట ఏంటి అంటే కనుక మరలా రేపు నుంచి మనం ఎలాగ కంటిన్యూగా వెళ్తాం కదా. యేసు ప్రభువు వారు కూర్చున్న చెరువు నీళ్ళు కాదు, నది. ఏ నదో తెలుసా? అసలు ఇప్పుడు దాకా వాటర్ మెసేజ్ వస్తుందని అనుకోలేదు కదా. ఇక్కడ నుంచి అంత వాటర్ మెసేజే ఉంటుంది. ఒకప్పుడు మొక్కల కోసం అయిపోయింది, ఒకప్పుడు జంతువుల కోసం అయిపోయింది. ఏ జంతువు దేవునికి ఎలా ఉపయోగపడిందని. ఒకప్పుడు అసూయలు, కుళ్ళులు ఎన్నో 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 మనం మాట్లాడుకున్నాం. అన్నీ మీకు గుర్తున్నాయి. ఈ వాటర్ కోసం కూడా చిన్నగా తెలుసుకుందాం. అది వాటర్ కాదు, మహా పెద్ద నది. ఆ నది ఏంటో తెలుసా? ఆ నది పేరేటో తెలుసా? యోర్దానా నది. యోర్దానా నది దగ్గర యేసుప్రభు వారు కూర్చున్నారు. ఇప్పుడు పెట్టండి మీ మైండ్లకి పదును. ఈ పాటకు వచ్చేసి ఉంటాయని ఇప్పుడు దాకా నేను వాటర్ వాటర్ అని చెప్పాను. గమనిస్తారు అనుకున్నాను. గమనిస్తారు, ఎందుకు గమనించరు? తర్వాత ఎలాగన్నా అది మీ మైండ్లో ఆలోచిస్తూ ఉంటారు. మీరు పడుకున్నప్పుడు కూడా ఆలోచిస్తున్నారు కదా. మెసేజ్లు వెంటనే మీరు మీ మైండ్లో తిరుగుతున్నాయి కదా. ఏముంటారా, ఏం చెప్తారా, ఏం పెడతారా, ఎలా అని, ఎందుకు రాలేదా అని. దేవుడే మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏ దైవజాన్ని నుంచైనా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం తెలుసా? నది దగ్గరికి వచ్చాం. ఆయన నది దగ్గర కూర్చున్నాడు. ఆ నది ఎక్కడుంది? అడవిలో ఉంది. ఆ నది పేరేంటో తెలుసా? యోర్దానా నది. యోర్దానా నది. ఇప్పుడు అంతా మీరు ఆలోచించుకోండి. ఈ విషయం నుంచి రేపటి నుంచి టకటకామని వెళ్ళిపోతూ ఉంటాయి. నా కోసం కూడా కొంచెం ప్రేయర్ చేస్తూ ఉండండి.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడం తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.